పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత వ్యాపారస్తులపై ఉందని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రంలో జరుగుతున్న పొగాకు ఆక్షన్ను ఆయన పొగాకు రైతులు పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పొగాకు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత కంపెనీలపై ఉందని అన్నారు. పొగాకు కొనే కంపెనీల మధ్య పోటీ లేనందున రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ప్రభుత్వం రైతు సంఘాలతో కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు పెట్టుబడులు పెట్టి అసలు కూడా రాక నష్టపోవటం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులతో మాట్లాడతారని, వేలం కేంద్రాలను సందర్శిస్తారంటూ తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేక నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, పార్టీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, శాసనసభ మాజీ సభ్యులు అన్నార్ రాంబాబ్, ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరి రవి, కనిగిరి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ తదితరులు పాల్గొన్నారు. కాదు అంత క్లోజ్ అప్ మీకంటే ఒకళ్ళు తీసుకుంటే సరిపోద్ది. సార్ ఇంకా రాన్నా నాగార్జున గారు ఈరోజు ప్రకాశం జిల్లా పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి, మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పొగాకు రైతులే కాదు, మిర్చి రైతులు, పొగాకు రైతులు, వరి పండించిన రైతులు, శనగ పండించిన రైతులు అందరూ కూడా చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ గిట్టుబాటు ధర ఇవ్వటం వల్ల వైఫల్యం చెందినందువల్ల మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల విధంగా అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన్ని ఏ విధంగా నిలబడతారన్న దానికి గత 5 సంవత్సరాల్లో పొగాకు రైతులు ఇబ్బందులు పాలైన సంవత్సరం 2021-22లో ప్రభుత్వమే ఇంటర్వెన్ అయ్యి పొగాకు రైతుల నుంచి పొగాకు కొని మళ్ళా గిట్టుబాటు ధర వచ్చినాక మళ్ళా రైతులకు నష్టం లేకుండా చేసి అది బయట మార్కెట్లో అమ్మి త్రూ మార్కెట్ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయటం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అది ఒక మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఆ కార్యక్రమం జరగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు
రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకైతే ఒక్క పొగాకు రైతులే కాదు, ఏ రైతులకు కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. అన్నిటికైనా ఘోరమైన పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా రైతులకి ఉచిత బీమా, ఫసల్ బీమా పథకం ద్వారా ప్రీమియం ప్రభుత్వమే కట్టినందువల్ల రైతులకు ఇబ్బంది లేకుండా పంట నష్టపోయినప్పుడు ఫసల్ బీమా పథకం ద్వారా ప్రతి రైతుకి అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు పడే పరిస్థితి ఉండేది. అకాల వర్షాల వల్ల కానివ్వండి, పంట ఫెయిల్ అయిన కానివ్వండి, కరువు వల్ల కానివ్వండి, దేని వల్ల కారణమైన పంట నష్టం జరిగితే డైరెక్ట్గా ఫసల్ బీమా పథకం ద్వారా రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీమా ప్రీమియం కట్టారు కాబట్టి నేరుగా నష్టపరిహారం రైతుల అకౌంట్లోకి వచ్చి రైతులను ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ఫసల్ బీమా పథకం తరఫున రైతులు కట్టాల్సిన ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు కాబట్టి, రైతులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి రైతులను ఆదుకునే పరిస్థితి కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక లేదు. కాబట్టి వీటన్నిటిపై వైఎస్ఆర్ పొగాకు రైతులకు మరీ గిట్టుబాటు ధర వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పోరాటం రైతులకు అండగా నిలబడటం కోసం ఇంకా ఉధృతం చేసే కార్యక్రమం చేస్తాం. మా పార్టీ అధ్యక్షుడు అవసరమైతే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి పొగాకు పండించే రైతులకు భరోసా కల్పించే విధంగా వాళ్ళ తరఫున పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పటికీ ఈ ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేదానికి కూడా మేము ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా ప్రయత్నం చేసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కృషి చేస్తాం. రైతులకు భరోసా కల్పించే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే గిట్టుబాటు ధర లేదని, మరీ ముఖ్యంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి రైతులను కాపాడటం కోసం, వాళ్ళ కోసం రైతుల పక్షాన పోరాడే కార్యక్రమం కూడా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అప్పుడు కూడా పొగాకు రైతుల పరిస్థితి ఈ విధంగా వస్తే మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పొగాకు రైతుల్ని కేంద్ర మంత్రులు వచ్చి పరామర్శించడం కాక వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తూ, అటువంటి పరిస్థితి వల్ల ఆ పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మళ్ళీ ఈ రాష్ట్రంలో రాకుండా ఉండాలంటే తక్షణమే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల పక్షాన నిలబడి పొగాకు రైతులు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. తిరుపతిలో తొక్కిసలాట వల్ల సరిపోవటం కానివ్వండి, ఈరోజు అదే సింహాచల దేవస్థానం చందనోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం కూడా సుమారుగా 8 మంది చనిపోయారని తెలిసింది. ముందుగా చనిపోయిన కుటుంబాలకి సంతాపం తెలియజేసుకుంటూ, ఇటువంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకోవాల్సిన సందర్భాలు ఇటువంటి సందర్భాలు. ఎందుకంటే